చెప్పినవాడు మన వెనకే వస్తున్నాడు. అది సైడ్ మిర్రర్ లో తెలుస్తోందే. ఓ, మన వెనకాల ఎవరు పడుతున్నారో తెలుసుకోవడానికేనా ఈ సైడ్ మిర్రర్? ఏ నువ్వేమనుకుంటున్నావు? ఎవరు డాష్ ఇవ్వకుండా చూడటానికి అనుకున్నాను. రెండిటికి లే పోనీ. ఏమా ఇంతవరకు చూడలేదంటావా మన్ని? అమ్మాయిలు జేబులు కొట్టేవాళ్ళు ఒక్కటే. మనం చూడని టైం చూసి మనల్ని చూస్తారో. సరే, నా రేంజ్ నన్ను చూస్తుందంటావా? రేయ్, ఆడపిల్లలందరూ మహేష్ బాబు లాంటి మీద మనసు పడతారా, కానీ చివరికి సందులో ఉన్న వాడితే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ కథలు వదిలేరా. నాకు ఓకే అవుతుందా అవదా? ₹1 స్టిక్కర్ బొట్నే వెంటనే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు లవర్ ని వెంటనే సెలెక్ట్ చేసుకుంటారా? ఈ పాటికి నిన్ను ఫుల్ గా స్కానింగ్ చేస్తుంటారమ్మా. నువ్వు ఓకేనా కాదా అన్నది పోను పోను తెలుస్తుంది. ప్రస్తుతం నమ్మకంతో ఫాలో అవు. సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్. ఏమావా, తన వెనక మనం ఇంత పిచ్చిగా తిరుగుతున్నామే, తన మనసులో ముద్ర పడేలా మనం ఏదైనా చేయొద్దా? తప్పకుండా చేయాలి. మనం ఇలా బుద్ధావతారంలో ఉన్నాం అనుకో, ఎందుకో పనికిరాం అనుకుంటుంది. కొంచెం స్టైల్ చేంజ్ చేసామనుకో, తన దృష్టిలో మనం పడతాం. ఇదోకేనా? హలో, ఒక్క నిమిషం ఇలా రండి. కూర్చున్న పిల్లేదురా. చెప్పండి సార్, ఇదే మోడల్. మామా, పవిత్ర ఎదురా? తీసుకురా, అటు చూడు. అదే మామ ఎదుగుతున్నాను, కనపడటం లేదే. మే ఐ హెల్ప్ యు? హెల్పా? చేతికి అందట్లా, కొంచెం వీపు గోగుతారా? మామా, హెల్ప్ అంటే ఇది కాదురా, ఏమైనా కావాలని అడుగుతా. వెళ్ళి ఏసీ వేయండి, ఒక్క బోస్తోంది. ఇంకో విషయం, మనమేమీ కొనటానికి రాలేదని మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. అందుకే నీ మొహం ఎక్స్ప్రెషన్ పవర్ఫుల్ గా ఉండాలి. ఇది పవర్ఫుల్ గా లేదు, పవర్ కట్లా ఉంది. నీ దగ్గర ఎక్స్ప్రెషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను చూడు, నా అది తప్పు. కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేసుకో. ఏమన్నారు? వస్తుందిరా. మావా, డబ్బులోని తెచ్చావా? ఎందుకు? రే, ఇంత దూరం వచ్చినందుకు ఐరన్ బాక్స్ అయినా కొందాంరా, కాస్తైనా పరువు దక్కుద్ది. ఐరన్ బాక్స్ కొనేంత డబ్బే ఉంటే ఎప్పుడో ల్యాండ్ షాప్ పెట్టుకుని గొప్ప అయ్యేవాన్ని. నేనెందుకు పార్క్ లో లేహ్యం అమ్ముకుంటాను? ఏంటి లేహ్యం అమ్ముతున్నావా? హలో, ఏం కావాలి? టీవీ. అది ఎల్ఈడి, ఎల్సిడి, అదిగో అది 3D. ఏది కావాలి? బ్లాక్ అండ్ వైట్ టీవీ. బ్లాక్ అండ్ వైటా? అవును, అది కూడా షట్టర్ వేసి విత్ లాక్ అండ్ కీ తో సహా. పైన యాంటెన్నా కూడా ఉండాలి. సారీ, అవి ఇక్కడ దొరకవు. పోనీ టేప్ రికార్డర్ ఉందా? సారీ. ఏమండే, మీ దగ్గర సారీ మాత్రమే ఉందా? కస్టమర్స్ అడిగేవేవి లేవా? ఓయ్, ఎవరా కొట్టోన్రో, ఏది అడిగినా లేదంటున్నారు. పవిత్ర, ఏంటమ్మా కస్టమర్లతో గొడవ? రావయ్యా నా బట్టబుర్రా. టేప్ రికార్డర్ అడిగితే లేదంట. టేప్ రికార్డర్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారు? మేము యూజ్ చేసుకుంటామండి. దానవీర సూరకర్ణ డైలాగులు, భక్తి పాటలు విని తెలుగును వృద్ధి చేసుకుంటాం. ఏమంటివి జాతి నెపమున సూచసూతని కింద నిలువారహత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. సుయోధన, వాసుదేవ, శాంతింప చేయండి. సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. వెళ్ళి టేప్ రికార్డర్ తీసుకురా, లేకపోతే మేము వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు? అసలు ఏం కావాలి మీకు? ఏమడిగినా ఇస్తారా అండి? ఏంటి డబుల్ మీనింగ్? కాదు, మీ కొట్లో అన్నీ బాగున్నాయి, సోనీ టీవీ ఉందా అండి? ఇది పానాసోనిక్ షోరూమ్, వేరే బ్రాండ్స్ ఇక్కడ అమ్మరు. ఏ ఎందుకని? టీ కొట్లో టిఫిన్ అమ్మట్లేదా? మార్వాడి కొట్లో రీఛార్జ్ చేయట్లేదా? అలాగే 4 సామాన్లు కొనిపెట్టండి. ఏది అడిగినా లేదు లేదు అంటే. హలో, ఏంటి మీరు మాట్లాడేది? మావా, ఇది బడ్డీ కొట్టురా, హోల్సేల్ కొట్టు కాదు. రా, మనం బజార్కి వెళ్దాం. మీ ఇద్దరిని చూసినప్పుడే అనుకున్నాను కొనే మొహలు కావని. మరేంటండి, మేమేమైనా ఓసీ టీవీలో క్రికెట్ చూడడానికి వచ్చామనుకున్నారా? ఇదేమైనా వంకాయల వ్యాపారం, మునకాయల వ్యాపారమా? పాడైపోతే పారేయడానికి 4 చోట్ల చూసి కొనుక్కోవాలి. మావా, లేబర్ తో ఏంట్రా మాటలు? మనం సేట్ తో మాట్లాడదాం. సేటో ఏ సేటో? సేటా? వాడనేది ఓనర్ నండి. పానాసోనిక్ ఓనర్ జపాన్ లో ఉంటారు. జపాన్ లోనా? కాదండి, ఇట్లాంటి కొట్లకి సేట్ లో ఓనర్ గా ఉంటారు. అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఆడుతున్నానా? ఎందుకండి టెన్షన్ అవుతారు? షోరూమ్ అంటే చూడడానికే గానీ కొనడానికి కాదుగా. పట్టేసావురా మావా, నువ్వు చూడరా, చూడు. మావా, రేపటి కొంచెం బ్యాలెన్స్ ఉంచు. ఎరా మావా, ఇలా ఫైటింగ్ తో మొదలెట్టామే, ఇది వర్కౌట్ అవుద్దంటావా? నీ ట్రాక్ కరెక్ట్ గా పోతోంది. గొడవతో మొదలై ప్రేమతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకోసారి మీట్ అవడానికి నీకు ఛాన్స్ దొరికింది కదా. ఎలా చెప్తున్నావు? ఇప్పుడు గొడవ పడ్డావు, ఈసారి కలిసి సారీ చెప్తావు.